సెలబ్రేషన్స్, మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఒకసారి గట్టిగా సౌండ్ చేస్తే స్టార్ట్ చేసుకుందాం. సూపర్బ్. సో ఎస్, వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మా టీం మెంబర్స్ అక్కడ కనిపిస్తున్నారు ఫుల్ ఖుషీగా. కాసర్ల శ్యామ్ గారి దగ్గర నుంచి మా రచ్చ రవి ఫుల్ స్మైల్. ఫస్ట్ మీదే. ఫుల్ ప్రిపేర్డా? ఓకే. సో ఎస్, డెఫినెట్గా యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి చిత్రం రాజీవ్ రెడ్డి గారు అండ్ ఎస్ సాయిబాబు జాగర్లమూడి గారు, వీరిద్దరి నిర్మాణ సారథ్యంలో మన ముందుకి మేర్లపాక గాంధీ గారి దర్శకత్వంలో వరుణ్ తేజ్ గారు అండ్ రితిక, సత్య గారు, వీళ్ళందరినీ వండర్ఫుల్ రోల్స్లో లీడ్స్గా మనందరం చూసాము. చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ అఫ్ కోర్స్ తెర వెనుక నుండి మనందరికీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఎస్, తమన్ గారి ఫ్యాన్స్ కమాన్. సో ఇలా సినిమాకి ఏ ఎలిమెంట్ అయితే మనందరం ఎంజాయ్ చేస్తామో అలా అన్ని ఎలిమెంట్స్, అంతమంది వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ అన్నిటికీ మించి కొరియా అనే ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్, ఇలా ప్రతి ఎలిమెంట్తోనూ మనందరినీ కట్టిపడేశారు, ఎంజాయ్ చేసేలా చేశారు, ఎంటర్టైన్ చేశారు. సో ఈరోజు మరికొద్దిసేపట్లో వరుణ్ తేజ్ గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మెగాస్టార్ కోసం మనందరం వెయిట్ చేద్దాము. సో ఎస్, మనం మాట్లాడుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి, చూడడానికి చాలా కంటెంట్ ఉంది, చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మాటల్లోకే వెళ్ళిపోదాము. మన టీం చాలా ఎంతూజియాస్టిక్గా ఈరోజు ఈ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్కి వచ్చేసారు. కాబట్టి మా రచ్చ రవినే ముందుగా రచ్చ చేయడానికి వేదికపైకి ఇన్వైట్ చేస్తూ రావాలి, మొదలు పెట్టాలి రచ్చ. సో ఈరోజు మా మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో రచ్చ రవి గారికి అండ్ టెంపర్ వంశీ గారు ఎట్ అగైన్ వెరీ పవర్ఫుల్ రోల్లో మా ముందుకు వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వచ్చారు కదా. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇక్కడ కనిపించారు ఇందాక నాకు. ఆకు తినడానికి వెళ్ళారా ఏంటి? కాదు కదా. ఎస్, రండి. ఇక్కడికి వచ్చిన మా ముగ్గురు వండర్ఫుల్ ఆర్టిస్ట్, ప్లీజ్ వెల్కమ్. ముందు వంశీ గారికి ఇచ్చేద్దాం. రచ్చ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏం మిగలవు, అందుకే ముందే ఇస్తున్నా. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఒక రకంగా ముందు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. పెద్ద ఆయన వస్తే ఆయన ముందు ఏం మాట్లాడాలో నాకు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్లీ వరుణ్ అన్న కోసం. వరుణ్ అన్న చాలా మూవీస్, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ చాలా మంచి ఫిలిమ్స్ మనకు అందించడానికి ట్రై చేస్తుంటారు ఎప్పుడు. అలాంటి వ్యక్తికి హిట్ పట్టడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేర్లపాక గాంధీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ రెడ్డి గారికి, వంశీ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమలే కనుక సచ్చే పొద్దు వచ్చిందని మలయాళం మాట్లాడుతాండావా? థ్యాంక్ యూ. అది మలయాళం కాదన్నా, కొరియన్. ఎస్, వరుణ్ తేజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. నాగబాబు సార్, హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. క్రిష్ గారు ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు క్రిష్ జాగర్లమూడి గారు. అండ్ మా రితిక, మా బ్యూటిఫుల్ రితిక, ఒసయో. సో ఎస్, కొరియన్ కనకరాజు డైరెక్టర్ మా మేర్లపాక గాంధీ గారు కూడా ఇక్కడికే విచ్చేశారు. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. అండ్ తమన్ గారు ఈజ్ హియర్. తమన్ గారి కోసం ఒక ఓ వేసుకుందామా? హార్టీ వెల్కమ్ టు యూ తమన్ గారు. అండ్ వంశీ గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? వరుణ్ అన్న, మీకు ఇంత పెద్ద మంచి హిట్ పట్టడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎన్నో మూవీస్ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, చాలా మంచి ఫిలిమ్స్ అందించాలని కోరుకుంటారు. బట్ ఈ ఫిలిం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేర్లపాక గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. హంసామిదా. నౌ మాణిక్ రెడ్డి గారు. సభా సరస్వతికి నమస్కారం. సరే, ఒక 7-8 ఇయర్స్ నుంచి మనం ఒకసారి యూత్ని గమనిస్తే కొరియన్ మూవీస్ ఎంత క్రేజ్ ఉంది జనాల్లో అనేది అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. యూత్ అంతా మ్యాక్సిమం అందరు పీపుల్కి కొరియన్ మూవీస్లో అనేది చాలా ఒక క్రేజ్ ఉంది.
అయితే ఆ క్రేజ్ని ఇప్పుడున్న ట్రెండ్కు అనుకూలంగా దాని ఉన్న జనరేషన్కి దానికి కొద్దిగా దాన్ని మలిచేసి ఇప్పుడు ఈ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు సార్. ఎందుకంటే ట్రెండ్కి అనుగుణంగా వెళ్తున్నటువంటి మన మేలబా గాంధీ గారికి నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సెలెక్టింగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో అందరినీ కూడా లాంగ్వేజ్ సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు నేను తెలంగాణ మాట్లాడుతాను అనేది ఒకటి నా మీద ఒకటి అది ముద్ర ఉండేది. అండ్ మురళీధర్ గౌడ్ గారికి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అందరు హీరో గారు కానీ మన ఎవ్రీబడి లాంగ్వేజ్ సంబంధం ఉండదు. రాయలసీమ లాంగ్వేజ్ని మీరు చేయగలుగుతారు, మీతో నేను చేయించుకుంటాను అన్న ఒక్క క్రేజ్ తోటి సినిమాను తీసుకొచ్చి అందరి ఆర్టిస్టులతోటి సక్సెస్ఫుల్గా చేయించి సినిమాని ఇటుకొట్టేందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ఫర్ యువర్ యాక్షన్ సార్. వాట్ ఏ యాక్షన్ ఫ్రమ్ దిస్ మూవీ. ఇంకా మీకు ఎవరు ఆపలేరు సార్ ఫ్రమ్ ఇయర్. అండ్ తమన్ గారు వాట్ ఏ సార్ అన్ని సక్సెస్కి వెనకాల మీరే ఉంటున్నారు సార్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీబడి ద సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కొరియన్ కనకరాజు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్దయినా రాలేదు ఆయనతో ఆయనకు ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు చిరంజీవి గారు. యువర్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఆయన అందరినీ పలకరిస్తారు డెఫినెట్గా. అండ్ ఎస్ రచ్చ రవి గారు ప్లీజ్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. అన్నయ్య దగ్గరలోనే ఉన్నాడు, అలా లోపలికి వస్తాడు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? మన వరప్రసాద్ వయస్సు అనేది నెంబరే. ఒక ఆర్టిస్ట్కు ఇంతియాయిజం ఉంటే, ఒక అది ఉంటే అప్డేట్ అవ్వాలి. ట్రెండ్ ఏదైనా అది రికార్డు కొడితే చిరంజీవి గారు, అవునా కదా? ఒక్కసారి వెనక్కి లుక్ వచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. ఎంత దూరం ఉన్నాడో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అందరూ ఒక్కసారి ఓవేసుకోలే, రెడీగా ఉండండి మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు. ఎస్, ఎవరి కోసం అయితే మనం ఈ సెలబ్రేషన్స్ ని పంచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నామో, ఈరోజు మన స్పెషల్ మూమెంట్ ని మరింత స్పెషల్ చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మా మెగా స్టార్ కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోదాము. కొరియన్ కనకరాజు బోలెడని నవ్వుల్ని పోయిస్తూ ప్రేక్షకులందరి నుంచి ఇంత రెస్పాన్స్ అందుకున్న సందర్భంగా ద మెగా స్టార్ హిమ్సెల్ఫ్ ఈజ్ హియర్ టు కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. గట్టిగా వేసుకొని జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి. ఒకసారి గట్టిగా దగ్గర వచ్చేసారు అన్నయ్య. జై చిరంజీవి.
పాటలు పాడిన సింగర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రాజీవ్ రెడ్డి గారికి, క్రిష్ గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కంసాం మీద యా, మీరు కంసా మీద అంటే గుర్తొచ్చింది. అందులో మంచి పోయిటిక్ లైన్స్ నాతో రాయించారు. ముద్దు ముద్దుగుందే అర్థం కాని నీ భాషే, కోయిలమ్మ కూడా కొరియన్లోనే కూసే, నువ్వే వస్తావంటూ సూర్యున్నేనే జోకొడుతున్నానే, నిజమో కాదో అంటూ గిచ్చి గిచ్చి చూస్తున్నానే, గిచ్చి గిచ్చి కంసా మీద ఎట్టా పుట్టావే భూమి మీద. ఇంత కవితాత్మకంగా రాయిస్తూనే సొట్టా సింపల దానా శనకాయ నడుము దానా, నీ ఒంటికి వంకర శానా రాగి సంకటి కెలికితేనా, నిన్ను నంజుకొని తింటా కొక్క వేసుకుంటా, నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా అని ఒక అద్భుతమైన మాస్ పాట కూడా రాయించారు. వరుణ్ గారికి అట్లాగే హీరోయిన్ గారికి మీ సక్సెస్కు, ఈ సక్సెస్ ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. యష్ మాస్టర్ విల్ స్పీక్ నౌ. మాస్టర్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెగాస్టార్ స్టేజ్ పైకి వస్తారు, చాలాసేపు మనందరితో మాట్లాడతారు, కనిపిస్తారు. సో ప్లీజ్ అందరూ మీ చైర్స్లో కూర్చోండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ఈవెంట్ని. ఓవర్ టు యష్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి సాంగ్స్ ఇచ్చినందుకు. అండ్ మనం చేసిన సాంగ్స్ అన్ని హిట్ అయింది, ఇది దానికన్నా పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ అన్న, క్రేజీ వర్క్ అన్న, అసలు చాలా కష్టపడి చేసాం సాంగ్స్ అన్ని, అండ్ సౌత్ కొరియాలో కూడా, అండ్ గ్రేట్ వర్క్. అండ్ సార్ చిరంజీవి సార్, అంటే మేము డ్యాన్స్ చేసిందే, మేము స్టార్ట్ చేసింది మీ ఇన్స్పిరేషన్ సార్, మీరు చూసే. అండ్ ఈరోజు ఇలా నించోవడం స్టేజ్ పైన నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తమన్నా, మనం చాలా సాంగ్స్ చేసామన్నా, అండ్ ఈ కొరియన్ కనకరాజులో కంసా మీద సాంగ్ అది అలా ఎప్పుడు నిలిచిపోతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. కొరియన్ కనకరాజు సక్సెస్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ నౌ ఐ ఇన్వైట్ అవర్ డిఓపి మనోజ్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎడిటర్ సత్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ పన్నీర్ సెల్వం గారు, ప్రొడక్షన్ డిజైనర్ పన్నీర్ సెల్వం గారిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద మోస్ట్ 3 important technicians of this film to please join the stage. Hello. Hi everyone. So fortunate to be here, and that too in front of Chiru sir. This is like a big memorable moment for me. I think I'm very fortunate to be here. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డామండి, అండ్ అది మీరు ఇంత అప్రిషియేట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. వాట్ వీ డూ, ఆల్ ఆఫ్ దిస్ హార్డ్ వర్క్ ఈజ్ ఫర్ యూ ఆడియన్స్, అండ్ టుడే యూ really showed us your love and support, and it just made us motivate to do more of this. ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా మంచి సినిమాలు చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. And thanks Varun Anna for always being with me and saying my instinct. Gandhi Anna for this amazing of a film. Chris sir, Rajiv sir, UV Vamshi Anna, andarki chala thanks. Aishwarya akka, wonderful work and always love to collaborate. And Suhasini akka, yes master, andarki chala thanks. Just so overwhelmed, and Tamanna, love you so much as usual. And love you guys, love you everyone. Thank you all. Thank you so much Manoj Reddy garu. Thank you. Sir, finally, thank you so much sir. It's a blessing for me to be here and have this moment with you. Thank you sir. సార్ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే మీకు అంతా అర్థమైపోతుంది సార్, ప్రేమ అంతా. వాళ్ళ మాటలు కూడా రావట్లేదు పాపం. సో సత్య గారు విల్ స్పీక్ నౌ, ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సత్య, ఈ సినిమాకి ఎడిటర్ని. చిరంజీవి సార్ చూసి మాట్లాడడం కష్టమే. గాంధన్న థ్యాంక్ యూ, వరుణ్ అన్న థ్యాంక్ యూ, వంశన్న విక్కన్న థ్యాంక్ యూ అన్న. చిరంజీవి గారి ముందు నేను మాట్లాడడం మా ఫాదర్ చూసుంటే చాలా బాగుండేది, ఆయన బతికిలేడు. ఇదే హ్యాపీ సార్, ఈరోజు హ్యాపీ మీ ముందు నేను మాట్లాడడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పన్నీర్ సెల్వం గారు, మా ప్రొడక్షన్ డిజైనర్ విల్ స్పీక్ నౌ. నాకైతే ఏం మాట్లాడని అర్థం కావట్లేదు. అందరికీ థ్యాంక్స్. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కి, మా హీరోకి, చిరంజీవి సార్ ముందు మాట్లాడినవన్నీ నాకు థ్యాంక్స్.
గురుగారు ప్రొడక్షన్ చేసిన రాజీవన్ సార్ కూడా ఈ స్టేజ్లో థ్యాంక్స్ యూ. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా స్టేజ్ ఏమంటుందంటే మురళీధర్ గౌడ్ గారు ఆవాహయామి అని అంటుంది. ప్లీజ్ వెల్కమ్ మురళీధర్ గౌడ్ గారు. సినిమాలో చాలా చాలా వెరైటీ అవతార్, డిఫరెంట్ అవతార్లో మనందరికీ కనిపించిన మురళీధర్ గౌడ్ గారు. అండ్ పొట్టిమామ కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. పొట్టిమామ ప్లీజ్ వెల్కమ్. ఎస్, సో ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదిక మీద సాక్షాత్తు చిరంజీవి గారి ఎదురుగా నిలబడి మాట్లాడటం అనేది నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ కనకరాజు సినిమాలో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు గాంధీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం యూనిట్ సభ్యులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ సినిమా ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన రోజు నుంచి ఈ సినిమా మీద యాంటిసిపేషన్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కానీ మనందరినీ అలాగా హుక్ చేసి ఉంచిందనమాట. సో అదే విధంగా రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్ని ఈక్వల్గా ఎంటర్టైన్ చేసి మనందరికీ ఈరోజు ఒక మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో కలిపింది. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ వండర్ఫుల్ సెలబ్రేషన్స్లో మనం ఆ జర్నీ మొత్తాన్ని ఒకసారి చూసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ద జర్నీ అండ్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హాయ్ అనషియో, ఎవరో ట్రెండింగ్ రైటర్ని తీసుకొస్తారంటే ఫారిన్ అమ్మని తెచ్చారండి బ్రో. ఏం భాష ఇది? కొరియా బ్రో, కొరియా. మన బ్యాక్ డ్రాప్ అదే కదా. జాన్ గేమ్ అపచ్చి అపచ్చి. ఐ నో వెరీ వెల్ కొరియా. వాట్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్ యా. కంగ్రాచులేషన్స్ బ్రో. అది ఇట్స్ ఇండో కొరియన్ మూవీ. సూపర్. మన జానర్ కామెడీ. ఏంటి బ్రో కామెడీ అని హర్రర్ చూపిస్తున్నావు? అదే మన జానర్, హారర్ కామెడీ. నా డరవాచి అనేది ఉంది, దాని మీనింగ్ ఏంటా అని? సత్య, అది వేసుకునే వాచియో లాల్చియో గోచికా సత్య. నాకు ఒక వేరే స్టేజ్ సెటప్ ఉన్నాయి, అది చూడాలంటే ఒక 2 days వెయిట్ చేయాలి. 2 days వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి మరి. ఓకే. ఇది జస్ట్ శాంపుల్, ఇంకా డైలాగులు, యాక్షన్, అనంతపూర్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఎదిరి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఈ పూటని శరీరంలో ఏదో పాటు తెగిపడుతూ చూసుకో. ఇద్దరు కాంబినేషన్ మా కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఐ హోప్ థియేటర్లో మీరు కూడా అంత ఫన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనుకుంటున్నాను. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. August 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. దిస్ ఇస్ కిమ్చి, కడప కిమ్చి. దిస్ ఇస్ కాల్డ్ యాస్పెక్ట్. We are here to try authentic Korean food. వంగలేదేమో. కొరియన్ కనకరాజు అలా చెప్తే ఎవరు పాడరు. కొరియన్ కనకరాజు August 7th వస్తున్నారు. వస్తారు కన్ఫర్మ్. మెరకబాయి పచ్చి కొరుకుతే ఎంత కారం ఉంటుందో సినిమాలో అంతే కారం ఉంటుంది. సూపర్ బ్లాక్ బస్టర్. ఇచ్చి పడేసి ఎంత బాగుందంటే అసలు ఎంటర్టైన్మెంట్ పీక్ ఉంది అసలు. చాలా 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 బాగుంది. సూపర్ ఫిల్మ్ అన్నమాట. కొరియన్ కనకరాజు సినిమా ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందండి, సూపర్ ఉంది అసలు మూవీ. అసలు సినిమా మాత్రం మామూలుగా లేదు. సినిమా మాత్రం సూపర్ హిట్ అమ్మా. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మూవీ బాగుందని అర్థం. బ్లాక్ బస్టర్, చాలా కొత్త కాన్సెప్ట్, అసలు మైండ్ బ్లోయింగ్. సినిమా చాలా బాగుంది, వెరైటీగా తీశారు, క్రేజీగా తీశారు. కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా.
ఫ్యామిలీస్ నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు సినిమా మంచిగా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఈ రేంజ్ లో చాలా రోజులు మేము నవ్వుకోనని సినిమా స్ట్రెస్ బస్టర్ కామెడీ కదా, జనాలు పగలబండి అవుతున్నారు. సత్యాన్ని వచ్చిందంటే హీస్ నెక్స్ట్ బ్రహ్మానందం. ఐ థింక్ సత్య గారు సినిమాకి హైలైట్ అనమాట. సత్యానే హైలైట్. సత్యాన కామెడీ సూపర్ ఉంది. కామెడీ ఫన్ మూవీ చాలా బాగుంది. మంచిగా మనసారా నవ్వుకుంటాము. పిల్లలు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వచ్చి కడుపుబ్బా నవ్వుకొని ఈ బుగ్గలు పగిలిపోయి అంతగా నవ్వుకొని ఆరాంగా బయటపోతారు. సినిమా అంత బాగుంది సినిమా. ఐ జెన్యున్లీ ఎంజాయ్, మంచిగా నవ్వుకున్నాం. పగలబడి ఆగస్ట్ 7th మా ఆశ నెరవేరుతుంది, మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. కొనిదన ఫ్యామిలీ నుండి కంబ్యాక్ వచ్చిందంటే ఈ రేంజ్ లో ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఏదైతే కోరుకుంటున్నా అది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ సినిమాతో. ఈసారి వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమాలో యాక్టింగ్ బాగుందన్న వరుణ్ తేజ్. సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వరుణ్ అన్న దాంట్లో ఒక వర్సటైల్ యాక్టర్ ఉందని చెప్పేసి సినిమా ప్రూవ్ చేసింది. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంది. మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సినిమాలో ప్రతి దానికి జనాలు చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు ఆడియన్స్ అందరికీ. నేగా దోరావాత్త అంటూ అసలు క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. ఐ థింక్ ఈ ఒక ఇంక్రెడిబుల్ జర్నీ అయితే చూసాం. డెఫినెట్గా కొరియన్ కనకరాజు మన తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఒక మెమరబుల్ ఫిల్మ్గా మారిపోయింది. వరుణ్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ద చేంజ్ ఓవర్ అసలు మీరు ప్రతి సీన్లో సెకండ్ హాఫ్లో అయితే ఇంక్రెడిబుల్ ద యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో స్పాట్ ఆన్. కుడోస్ టు యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఎస్, డెఫినెట్గా ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు థియేటర్కి తప్పకుండా వెళ్ళి చూడండి. అమేజింగ్ విజువల్స్ని ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ నౌ ఐ థింక్ ఐ షుడ్ ఇన్వైట్ షేక్ దావుద్ గారు, రైటర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. షేక్ దావుద్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. సో ఇంత వాస్ట్ సబ్జెక్ట్ని, ఇంత వండర్ఫుల్ కామెడీ, ఎట్ ద సేమ్ టైం యాక్షన్, ఇంటెన్సిటీ అన్నిటినీ కలిపి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడంలో మా టెక్నీషియన్స్తో పాటు మా రైటర్ షేక్ దావుద్ గారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో వారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏదో ప్లాన్ చేశాను టు స్పీక్, బట్ ఆల్ స్టక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిరంజీవి గారు. యాక్చువల్లీ థ్యాంక్స్ అలాట్ సార్, లవ్ యూ సార్. అండ్ నాగబాబు గారు, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు వీ నెవర్ హ్యాడ్ అన్ ఇమోషనల్ మూమెంట్. అంటే me and Gandhi, whenever we are writing, we always used to make fun of everything, and we never took anything seriously. But today it's a very emotional moment, actually speaking. Thanks a lot, Gandhi. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు ఇప్పటివరకు. We never had that thing. And thanks a lot to the whole team. Thanks to Varun Garu. And thanks to everyone. And Tamananna, thanks a lot. Thanks to the producers, and thanks to Krish Garu and Raju Garu, and thanks a lot. Thanks to the audience for making this a huge hit. Thanks a lot. Thank you. Love you, sir. I don't know game actually. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పొట్టి మామ ఇక్కడే ఉన్నారు, రండి. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్తే. మీడియా మిత్రులకు, నా తోటి కళాకారులకు, విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, మా సార్ చిరంజీవి సార్కి ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలి మా సార్ సాంగులు చేసి మేర పక్కన సార్ చూసి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు సార్. నా జీవితం ఈరోజు అయిపోయింది సార్. నమస్తే సార్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి సినిమాలో మంచి పాత్ర చేశారు. ఈరోజు నేరుగా ఆయన్ని చూడడం కూడా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, మరి ఇక కోర్స్ అందరి కళలు నెరవేర్చడం మెగాస్టార్ గారికి బాగా అలవాటైన విషయం. సో ఈరోజు అందుకనే ఆయన నేరుగా వచ్చేసి ఈ టీం అందరినీ ఇంత అద్భుతంగా బోల్డ్ అంత ప్యాషన్తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కంగ్రాచులేట్ చేయడానికే ఈరోజు ఆయనకి ఇచ్చేశారు. సో హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్, ఇజే ఓకే, ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అక్కడ. ఎస్, ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ఎదురు చూసే ఒక మూమెంట్ అది డెఫినెట్లీ. సో ఎస్, ఎప్పు యోజా ఒసూసయో ముద్రో మోసగేసయో. ఓకే, మా బ్యూటిఫుల్ రితికాని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సినిమా మొత్తంలో చాలా బ్యూటిఫుల్గా ఇంత క్యూట్ ట్రాన్స్లేటర్ని మేము ఎక్కడా చూడలేదు. కెంచానా కెంచానా. Namaskaram Andi. First of all, thank you Chiranjeevi sir for it's an honor to be in your presence, and I don't think so I'm going to forget this movie in my lifetime. So thank you so much for being here. And I think I'm part of everyone who's nervous to speak in front of you. And thank you for everyone who's here for being here. And thank you to the whole media who's been supporting us throughout the promotions and is here today. And chala amazing people to work chesanu ee film lo. My director Gandhi garu, thank you so much for giving me Chaitra, and I always carry her small part of me in my heart. My producers Rajiv garu, Sai Babu garu, it was a pleasure to work with you, and I hope to work with you soon again. And my co-actor Varun, I told you people will love you as Kanak Raju, and they did. As an incredible actor as you are, but in real life you're the sweetest human being. So it was a great opportunity for me to work with you, and I hope to work with you again soon. And Satya Gurunchi, I think he's my on-set bestie at this point. I've said it so many times, and I'm happy, and I'm so glad that he made me laugh, and everyone laughed so much. And Taman Garu, thank you so much for giving soul to Korean Kanak Raju. And all the technicians and the rest of the cast, thank you so much for putting their heart. And I'm so glad to be a part of a journey called Korean Kanak Raju. And I would cherish all the memories, all the things that I've learned on this set. And ఇప్పుడు నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ మూవీ నుంచి have supported me, loved me, and thank you so much. Just thinking about all of this makes me very emotional and very happy that, you know, for an actor, honestly, it's a very big thing to be accepted and to be loved so much. So thank you so much. The only way I can think about thanking everyone is by doing more movies here and mimmalni entertain cheyadaniki. I'll do good performances. So chala thank you, and thank you so much. Kamsamida, thank you so much. Kamsamida. Yes. ఓకే, కచ్చికాయో నేను కూడా కిందకి వెళ్తున్నాను. కచ్చికాయో అంటే కలిసి వెళ్దామని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత స్పెషల్ మూమెంట్ని ఇక్కడ నుంచి సెలబ్రేట్ చేస్తే దగ్గర నుండి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. కమ్దోక్ నిమ్ చుక్కాదిరి మీద డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ. తమన్ గారు, శైలజీ నස්සయ్యో బాగున్నారా? బాగున్నాను. బాయ్ ఏంటి బాయ్ సార్, అప్పుడే బాయ్ చెప్పొద్దు సార్. ఎస్, డెఫినెట్గా యాక్చువల్గా మనం అక్కడి నుంచే మొదలు పెట్టాలి సార్. ఓజీతో మెగా ప్రభంజనం స్టార్ట్ అయిందని చెప్పాలి ఈ సంవత్సరానికి సంబంధించి. తర్వాత మనశంకర వరప్రసాద్ క్రియేట్ చేసిన మేనియా, ఆ సెలబ్రేషన్స్ మేము ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ పెద్ది, అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజు, బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యాన్స్కి పండగ ఇచ్చేస్తూ ఉన్నారు, ఒకటి మర్చిపోయే లోపే ఇంకొకటి అన్నట్టుగా. సో ఈరోజు మీ స్పెషల్గా మీరు ఇక్కడ రావడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీకోసం మేము ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాం. చోగియో, ఇది మీరు సినిమాలో చూసే ఉంటారు.
వరుణ్ గారు ఓపెన్ చేయగానే ఏం జరిగిందో మనందరం చూసాము. సార్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి. అటు వెళ్ళిపోయిందా సార్? సార్ మీ కళ్ళు బ్లూగా అవ్వలేదు సార్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, సారే ఒక ఇన్ఫ్లుయెన్స్. అసలు ఆవహించే ఛాన్సే లేదు. మెగా స్టార్ ఎక్కడా? సార్ సార్ మా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి సార్, మాకు మీ రియాక్షన్ చూడాలని అనుకుంటున్నాము. సో ఒక్కసారి కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓహో, ఐ థింక్ ఇది వరుణ్ గారు చెప్తే బాగుంటుందేమో ఈ మెమరీస్ గురించి. అంటే మొన్న చరణ్ని కలిసినప్పుడు ఆ ఫోటో చూసాము, అప్పుడైతే ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలని చెప్పాడు చరణ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓహో, పవర్ స్టార్. ఇక్కడ ఏదో జరుగుతోందండి. ఏం కాకా పడుతున్నారా? దేనికి కాకా పడుతున్నట్టు? చిన్నప్పుడు కళ్యాణ్ అందరితో అలా ఏడిపించేవాడు బాగా ఎక్కువ. ఆ, సో ఏదో బ్లాక్ మెయిల్ చేసి మాతో అలా చేయించుకుంటున్నాడు. అంతేనా? ఏదైనా పాకెట్ మనీ కోసం ఏమన్నా? గిఫ్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాడు బాబాయ్ చాలా ఎక్కువ, బట్ మేము ఏదో అవసరంగా నొక్కుతున్నాం లేండి అప్పుడు. అది మ్యాటర్. ఓకే, సూపర్. అసలు నెక్స్ట్ అప్పటి నుంచే మొదలైపోయింది సార్ అక్కడ. అప్పటి నుంచే మొదలైపోయింది. ఎలా ఈ పిక్? అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసే ఇదంతా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. ఆ స్టైల్, ఆ స్టిల్ ఇచ్చినప్పుడు మీ మనసులో వచ్చే డైలాగ్ ఏంటి? నేనే మెగాస్టార్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు. ఓకే, అది కనిపిస్తోంది యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్లో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అక్కడ చూడండి అబ్బా. ఓకే, మళ్ళీ వెళ్ళి ఒకసారి గ్యాంగ్ లీడర్ చూడాలనిపిస్తుంది సార్ వెంటనే. నెక్స్ట్, వావ్ సార్, దిస్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ పిక్చర్ సార్. బేబీ వరుణ్ తేజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ బాయ్ వరుణ్ తేజ్ ఉన్నారు, ఆ వెనకాల ఆఫ్ కోర్స్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్నారు. సార్ ఇది మీరు ఒకసారి యువర్ మెమరీస్, యువర్ మూమెంట్స్ విత్ వరుణ్ తేజ్ గారు. అక్కడ ఆ పిక్ కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది మనకి. పెద్దల్ని గౌరవించాలి, చిన్నపిల్లలు వాళ్ళకి పాదాబంధం చేసి ఆశీస్సులు తీసుకుంటే అది భవిష్యత్తు బాగుంటుందని మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మేము అదే పాటించేవాళ్ళం, మా తర్వాత మా బిడ్డలు కూడా అదే అలవాటైంది. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్లో నా బర్త్డే రోజున నాన్నరయ్య దండం బెట్రా అని చేస్తుంటే వాడు చేసేటువంటిది నాకు గుర్తుంది. అది తర్వాత నేను విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా మధ్యలో లావణ్య, వరుణ్, వాయువుకి జన్మించారని తెలిసి ఫస్ట్ అవర్లో స్టూడియో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాడిని హత్తుకున్నటువంటి మధుర క్షణాలు అవి. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ప్లీజ్. ఇది ఒక కంప్లీట్ పిక్చర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది, పవర్ స్టార్ కూడా యాడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వరుణ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ పిక్చర్. అంటే నా బ్యాడ్ లక్ కళ్ళు మూస్తున్నాను నేను ఫోటోలో, ఎప్పుడు అదే అనుకుంటాను అనవసరం కళ్ళు మూసానని చెప్పప్పుడు. బట్ కళ్ళు మూయలేదు, నేను చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళు పగటి కళ్ళలో కనాలని. వాడు అలాగా ఈరోజు ఏమవ్వాలో అది అప్పటి నుంచి అక్కడ కళ్ళలు కంటున్నాడు, పగటి కళలు. ఎస్, ఇంకొక పిక్చర్ క్విక్. సార్ ఇది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరి రియాక్షన్ సార్. ఆ బ్లూ ఐస్తో, ఆ హెయిర్ కట్తో వరుణ్ తేజ్ గారు కనిపించిన ప్రతిసారి పున్నమి నాగులో చిరంజీవి గారు గుర్తొస్తున్నారు అనేది యునానిమస్గా అందరి ఒపీనియన్ సార్. అందుకే ఈ పోస్టర్ కట్ చేసాం. మీ రియాక్షన్ ఏంటో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెన్స్ కలర్ మారింది కానీ దానికల్లా ఇది టాలెంట్ మారలేదు.
ఎస్ అద్భుతం. అబ్సల్యూట్లీ నాకు సార్. మంచి పేరు తెచ్చిన సినిమాల్లో పున్నమనాగ ఒకటి. ఆ స్థాయిది ఈ రోజున మావాడి పెర్ఫార్మెన్స్ తోటి కొరియన్ కనకరాజు అలాంటిది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో చూసి ఈ సెషన్ని మనం పూర్తి చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? వీడియో క్విక్లీ ప్లీజ్. వద్దా చిరు లిక్స్. కాదు, తమను వద్దని తల అడ్డంగా ఊపుతున్నాడు. కాదు, 20 సెకండ్ టీజర్ అదే నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది, మామూలు అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 20 సెకండ్ చేస్తాం. సేమ్ కదిరి కదా. నేను ఎవరు ఆపుకోలేకపోతున్నాను. మీరేమండి ఆ ఉంటే తూ తూ అంటారు, ఆపండి. వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్, చిరు లీక్స్లో భాగంగా మా కొరియన్ కనకరాజుకు కూడా ఏదైనా లీక్ ఇస్తే. ఓ యా ఓకే. నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా ఎండ్ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుందని అనిపించింది. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కెనియన్ కనకరాజు, ఇది లీక్ కాదు, నా ఊహ మాత్రం అంతే. అనుకుంటున్నాను అదైతే బాగుంటుందని. కొరియన్ లాగా అది కూడా కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని. ఎలా తప్పు చేశానా? మీరు చెప్పారు కదా, రెడీ వాడేస్తాను. ఎక్సలెంట్, ఓకే, గుడ్ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చిరు లీక్స్ హ్యాపీయా? సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా డైరెక్టర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మేర్లపాక గాంధీ గారు కొరియన్ కనకరాజు చిత్రాన్ని ఇంత కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి మేర్లపాక గాంధీ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఎస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్, చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చిన దానికి. అండ్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి టికెట్స్ అంతా సోల్డ్ అవుతున్నాయి, థియేటర్స్ అంతా ఫిల్ అవుతున్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వింటా ఉన్నాను. బట్ ఎక్కడో ఏదో చిన్న వెలుతునింది. బట్ మీరు ఈరోజు రావడం వల్ల మా సక్సెస్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగబాబు గారు థ్యాంక్ యూ సార్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అర్థమైంది. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా ప్రొడక్షన్ బ్యానర్స్ యువీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. సార్ రాజీవ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాయిబాబా గారు, క్రిష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్, వంశన్న, విక్కీ అన్న, ప్రమోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ బ్రో, యు ఆర్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. నాతో ఫస్ట్ నుంచి ఒక కథ బిగిన్ అయినప్పటి నుంచి మొన్న కాపీ ఇచ్చేంత వరకు మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కాల్ ఇంజురీ అయినా సరే, లెగ్ ఇంజురీ అయినా సరే, మీరు పడిన కష్టం, మీరు ఈ ప్రమోషన్ చేసింది అంతా కూడా చాలా చాలా మీకు రుణపడి ఉన్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. మీరు అవుతారు బాబు, అవుతారు అన్నట్టు మీరు హిట్ కొట్టారు బాబు, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెయిటింగ్ మీతో మళ్ళీ పని చేయాలని. అండ్ చైత్ర థ్యాంక్ యూ సో మచ్. మా చైత్ర క్యారెక్టర్ రితికా నాయక్, సారీ చైత్ర, థ్యాంక్ యూ. రితికా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ చైత్ర క్యారెక్టర్, చాలా బాగా చేసావు. అండ్ సత్య, ఇప్పుడు థియేటర్స్ ఈ ఫన్ ఏదైతే నవ్వులు సునామీ జరుగుతుందో దానికి కారణం సత్య. బట్ తను ఇక్కడ లేడు బికాజ్ ఆఫ్ షూటింగ్. బట్ రావాలని, చిరు గారిని కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాడు, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ అలాగే మురళీధర్ గౌడ్కి, మిగతా మురళీధర్ గౌడ్ గారికి అండ్ మిగతా ఆర్టిస్టులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ తమన్ గారు సార్, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను జస్ట్ విజువల్ తీశాను, దానికి మీరు ప్రాణం పోశారు. అండ్ ఆర్ఆర్ సాంగ్స్ అన్నీ మీరు కమిట్ అయి చేశారు, చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ లిరిక్స్ రాసిన కాషర్ శ్యామ్ గారికి, శ్రీజో గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన మనోజ్కి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వంకి, అండ్ అలాగే మా ఎడిటర్ సత్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దావూద్ సార్ థ్యాంక్ యూ, మన స్క్రీన్ ప్లే ఇంత బాగా రావడానికి రీజన్ అయ్యారు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఐశ్వర్య మ్యామ్ థ్యాంక్ యూ, సుహాసిని గారు థ్యాంక్ యూ, అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్
మా టీజర్ ట్రైలర్ కట్ చేసిన సూర్యకి, అలాగే మా సీజీకి పనిచేసిన రాజీవన్ అండ్ ప్రదీప్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. అందరూ ఇంకా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మా బుల్రాజు ఇక్కడే ఉన్నారు, పాపం ఆ గ్లాసెస్ తుడిచి చిక్కిపోయాడు కూడా. రేవంత్ ప్లీజ్ వెల్కమ్. అసలు సెకండ్ హాఫ్లో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్. నేను చేసిన క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందా? నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా? ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి ఆల్సో. అండ్ వరుణ్ అన్నయ్య, చిరంజీవి గారు చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య అక్క, రాజు అక్క, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంకేమీ రావట్లేదు మాటలు. ఈ ఎంజాయ్ మూమెంట్లో ఇంకేం మాట్లాడలేను. ఇచ్చేసిన, తీసుకోండి. ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి పాపం. యా, థ్యాంక్ యూ సో మచ్ గాజుబొమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. అండ్ ఎస్, ఇప్పుడైతే మా ప్రొడ్యూసర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో రాజీవ్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ టు ప్లీజ్ వెల్కమ్. అండ్ విక్రమ్ గారు, యూవీ క్రియేషన్స్ విక్రమ్ గారు, అండ్ సాయిబాబు జాగర్లమూడి గారు, క్రిష్ గారిని పిలుస్తా నేను. మీరు ఓకే సార్, క్రిష్ గారు మీరు ఉండాలని అంటున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా క్రిష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వరుణ్ తేజ్ గారి మొట్టమొదటి చిత్రాన్నే ఒక బ్యూటిఫుల్ సినిమాగా మనందరి ముందుకి తీసుకొచ్చిన కంచె డైరెక్టర్గా, అండ్ ఇప్పుడు మరొకసారి కొలాబరేషన్. సో ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ ఆయన ఒక ట్వీట్ పెట్టారన్నమాట, నవ్వులే నవ్వులని. అది మాకు పెద్ద పోస్టర్ అయిందన్నమాట. ఒక 2 days దాన్నే తిప్పాం బేసికల్లీ. అండ్ ఆయన సినిమా చూసి నచ్చింది అని నేను సాయం చేస్తానని ఒక మాటకి మేము మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని పెట్టామన్నమాట. ఎంటైర్ థింగ్ బిలాంగ్స్ టు చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హెల్పింగ్ us ఆల్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద కంచె, అంతరిక్షం 2 సినిమాలు మేము వరుణ్తో చేశాము. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్తో కలిసి ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమా నిర్మించాము. ఈ 3 films అండ్ మొదటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. ప్రతిసారి తనని తాను ఎంత గొప్పగా, విభిన్నంగా, వినూత్నంగా ఎలా ఆవిష్కరించాలనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. యాక్చువల్గా 3 సినిమాలు చూసినా, మేము తీసిన 3 సినిమాలే కంచె, అంతరిక్షం, కొరియన్ కనకరాజు. దేనికి పొంతన కూడా లేదన్నమాట. 3 లోకాల్లాగా ఉంటాయి. సో వరుణ్, నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ పర్సిస్టెన్స్, నేను నీ 2వ సినిమా నుంచి, మొదటి సినిమా షూటింగ్ నుంచే చూస్తున్నాను బేసికల్గా. ఈ సినిమా హిట్ మా బ్యానర్స్కి చాలా అవసరం. యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ 1 big hit. నీకెంత అవసరమో నీకన్నా ఇక్కడ నించున్నాడే ఈ వ్యక్తి. బేసికల్గా హీ వాజ్ ప్రేయింగ్. ఒకసారి కథ ఉందనంగానే పరిగెత్తుకుంటా గాంధీ దగ్గరికి వెళ్ళి విందని. నీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నాకు గుర్తుంది రాజీవ్. తర్వాత నేను రాజీవ్ కలిసి ఆ షూటింగ్ చేస్తున్నాము మొదటి రోజు ఇది. సో వీఆర్ లక్కీ దట్ మనం ఏవైతే స్టార్ట్ చేసామో, గాంధీ గారు, యూవీ క్రియేషన్స్, రాజీవ్ గారు, నువ్వు వాట్ యు ఇమాజిన్డ్, అండ్ ఇదంతా జరగాలంటే నువ్వు ఎస్ చెప్పాలి. ఈ కథ విని నేను ఇలాంటి సినిమా చేస్తాను ఎస్ చెప్పావు. ఈరోజు దాని ఫలం ఏమైతే ఉందో అంటున్నట్టు ఐఆమ్ బ్యాక్ అని ప్రౌడ్గా అందరి చేత నువ్వు చెప్పటం అందరి చేత అనిపించుకుంటున్నావు బేసికల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్. బేసికల్లీ నువ్వు ఎంత కష్టపడ్డావో దగ్గరగా చూశాను. గాంధీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ తమన్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ. అండ్ రితిక, సో ఇలా పేరున మనోజ్ రెడ్డి గారు కావచ్చు, పన్నీర్ కావచ్చు, సత్య కావచ్చు, దావుద్ గారు, ఐశ్వర్య, సుహాసిని, శ్యామ్ గారు, అండ్ ఆల్ ద యాక్టర్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ ఎంటైర్ టీమ్. ఎంత ఒక గొప్ప
టీమ్ వర్క్ సక్సెస్ మీద భుజాల మీద నిలబడ్డాం. వరుణ్, ఇదొక సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అలాంటిది ఇది ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్. ఇది ఐఎమ్ షూర్ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ హైట్స్ యూ ఆల్ యూస్ టు సే. మొదటి సినిమా అప్పుడు ఏం చెప్పావు, ఐ కెన్ ఎన్విజన్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ టు గ్రేటర్ అండ్ గ్రేట్ హైట్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ రాజీవ్, వెరీ గుడ్ వర్క్. యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బు పెట్టడమే కాదు, రాజీవ్ అనే వ్యక్తి మనందరం చూసే ఉంటాం. తన సమయం పెట్టాడు, శ్రమ పెట్టాడు. ప్రతిరోజు అతను సెట్ బయట కన్నా సెట్లో ఎక్కువ ఉంటాడు బేసికల్గా. అండ్ అట్ ద సేమ్ టైం తన నమ్మకాన్ని పెట్టాడు ఈ సినిమా మీద. అండ్ దిస్ ఫిల్మ్, వరుణ్, గాంధీ, రాజీవ్ అండ్ వంశీ, వికీ, అండ్ వాట్ యూ ప్రామిస్ యూ డెలివర్డ్ అండ్ ఆడియన్స్కి డెలివరీ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక సినిమా ఇప్పుడు తీయటం కన్నా అది ఆడియన్స్లో ఒక కన్వర్జేషన్ పాయింట్ అవ్వాలి, క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేయాలి. దాన్ని ముందుండి నడిపించింది కూడా వరుణే బేసికల్గా. అండ్ థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ అండ్ #మీడియా. దీన్ని ఆడియన్స్లో ఒక కన్జర్వేటివ్ పాయింట్గా చేసి, కన్వర్జేషన్ పాయింట్గా చేసి ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చారు. దీనన్నిటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ గ్రేట్ హిట్. అండ్ ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా, ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కరెక్ట్ పరమార్థమైంది యాక్చువల్గా. అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఆల్సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్రిష్ గారు చాలా స్పెషల్గా మన ముందుకు వచ్చి, యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఆయన మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిష్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆయన గ్రౌండ్లో బంతిని కొట్టినా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కొట్టినా సిక్సర్ అవ్వాల్సిందే, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సో ఓజీ నుంచి మళ్ళీ ఇప్పుడు కొరియన్ కనకరాజు వరకు, ఎస్, లెట్స్ ఇన్వైట్ తమన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎప్పుడు ఈ మైక్ పట్టుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు ఒక బీబీ మిషన్ పట్టుకున్నట్టే ఉంటుంది. ఏ మాటలు ఎలా తీసుకెళ్తారో తెలీదు. సో ఓకే రా, మీకైనా నేను ఎక్కువ అరవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమాని ఎవరో ఒకరు నమ్మాలి, కన్ఫర్మ్గా నమ్మాలి 100%. ఒక ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్, యూ షుడ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ విషయాన్ని 100% నమ్మాలి టెక్నికల్ టీంలో. సో డెఫినెట్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఫ్రమ్ హీరో. డైరెక్టర్ డ్రీమ్స్ని, ఆ డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది దట్స్ అ గ్రేటర్ థింగ్. అండ్ సో ఐ షుడ్ అండర్స్టాండ్ గాంధీస్ డ్రీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు, బ్రింగింగ్ ఇట్ లైఫ్. సో ఈ తరుణంలో ఇలాంటి సక్సెస్ తేవడం చాలా కష్టం. అంటే యు ఆల్ నో, అన్ని రివ్యూలు దాటి, అది దాటి, ఇది దాటి, సో మెనీ, ఇవన్నీ దాటి ఒక సక్సెస్ రావడం ఇస్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు అచీవ్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అంటే వాళ్ళ కష్టం చాలా గట్టిగా పెట్టారనమాట. అండ్ నేను ఒక 100 days ముందరే నాకు ఒక షో రీల్ చూపించాడు గాంధీ. అండ్ ఒక 10 minutes షో రీల్ చూపించాడు. దానికే నేను ఒక 5 కోట్ల ప్రమోషన్ చేశాను ఇండస్ట్రీలో. ఆ రీల్ చూసే 10 minute కట్ రీల్ చూపించాడు. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ అ వెరీ డీపర్ వే. ఏంటి ఇంత ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేయాలి అని చెప్పి. సో వీ ఎంజాయ్డ్ లాస్ట్ 25 days ఆఫ్ ఫిల్మ్. నేను, గాంధీ, వరుణ్ అండ్ స్టూడియోస్, వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ ఆల్ టుక్ వెరీ క్రూషియల్ డెసిషన్స్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు మనకి అన్నీ తెలుస్తుంది, ల్యాగ్లు అన్నీ తెలుస్తుంది అనమాట, సీజీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ అ వెరీ బ్రిలియంట్ ఐడియాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉండబట్టి, మాకు వంశీ కానీ, వికీ కానీ అండ్ రాజీవ్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఉండినప్పుడు, సో వీ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు రన్ ఫర్ ద ఫిల్మ్. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచెస్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. కంసా మీద కానీ, సో ఆల్ సాంగ్స్ చాలా బాగా జరిగింది. అండ్ యా, ఓజీతో స్టార్ట్ అయింది ది సక్సెస్. లైక్ మనశంకర్ ప్రసాద్ గారు, అండ్ ఆ సినిమా తర్వాత పెద్ది, తర్వాత కొరియన్ కనకరాజు. ఫస్ట్ August 22, తర్వాత September 2. సో
ఇంకా 10 days ఉంది మాకు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. అసలు మామూలుగా లేరు ఆయన. అసలు నా దగ్గర లీక్స్ అన్నీ ఉండవు బా, డైరెక్ట్ కొట్టడమే. సో ప్లానింగ్ గ్రేట్ థింగ్స్ అండ్ సో హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్. రితిక, శ్యామ్ గారు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోరింగ్ ఆల్ ఇన్ లవ్. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గురించి మా బుల్లిరాజు మాట్లాడేశాడు. ఇంక నేను మాట్లాడితే పెద్దరికం ఉండదు అన్నమాట. సో తను చాలా గొప్పగా మాట్లాడేశాడు. సో అందరికీ సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం కదా. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడం ఇస్ వెరీ గ్రేట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ with all these people. And thank you, Varun. Thank you for trusting in me again after Toli Prema, after Madhya Cinema. Okay, edo ayindi maaku, but we are back here today in Korean Kanagaraju. Like he found love in me. Ante Toli Prema ane prema nalo prema undi gurtinchadu. So thank you, Varun. Thank you so much. I always be indebted to you and love you, bro. And Gandhi, thank you so much, Gandhi. పాప నా స్టూడియోకి చాలాసార్లు తిరిగి చిక్కిపోయాడు. మా ఫోటో చూశాను బ్రో, భలే ఉన్నారు, అసలు ఆఫే ఉన్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ గాంధీ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అంటే ఒక సక్సెస్ లేదు, ఇట్ గివ్స్ అస్ అ గ్రేట్ ఫీలింగ్. జస్ట్ మంచి ఫీలింగ్ అది. ఓకే మంచి బట్టలు కొనిస్తుంది, ఒక చిన్న వాచ్ కొనుక్కుందాం అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే, సో అది it's a great feeling and I'm very very happy. And Nagbabu Annaya, seeing all these people here, I'm extremely satisfied. And what a evening, what a blessed evening we are having today. And again, thanking the whole team of Korean Kanagaraju for believing in us and giving a great success. And ee cinema next week kuda extraordinary ga untundi definitely, because this film is like a manchi good meal, oka manchi bhojanam laga eppude edo oka menu 100% peddaga workout అయిపోతుంది. And I thank all the media partners, all social media team, everybody working so great. And press and writing media andarki chala thanks. Printing media సారీ. ఓకే, ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తమన్ గారు ప్రతి నెల ఒక కొత్త షర్టు, కొత్త వాచ్ కొనుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకు ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తూనే ఉంటుంది, సక్సెస్ వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, ఎట్ అగైన్ ఒక వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ని అందించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన మెగా బ్రదర్ అండ్ నౌ ప్రౌడ్ ఫాదర్ మా నాగబాబు గారు విల్ బీ ఆన్ స్టేజ్. సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కొరియన్ కనకరాజు సక్సెస్ పట్ల సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను మాట్లాడడానికి రాలేదు, మామూలు చూద్దామని వచ్చాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ల ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది. అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు. అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్, వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా, అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని, అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్యే నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా, సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా, విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం,
అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాల్ని ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని. అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక్క చరణ్ బాబును లేకపోతే మా హనీ పాపనో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ వరుణ్ బాబు విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈ రోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాం కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో మనందరికీ బ్లాక్ బస్టర్స్ని, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ వరుణ్ తేజ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కొరియన్ కనకరాజు ద్వారా సూపర్ అండ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి వరుణ్ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ నాగబాబు సార్ని ఒక స్పెషల్ పిక్ కోసం వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఇన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని, ఇంత అద్భుతమైన ఇన్స్పిరేషన్ని, సపోర్ట్ని మనందరికీ అందిస్తూ ఈరోజు మన మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజుకి విచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి సార్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు అవర్ వెరీ ఓన్ మెగా స్టార్ చిరంజీవి సార్. నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడు మీ అందరి కోసం ఈ స్పెషల్ మూమెంట్ని మేము మళ్ళీ స్టేజ్ పైన ఇది మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్పెషల్ పిక్ కోసం చిరంజీవి సార్ని, నాగబాబు సార్ని అండ్ వరుణ్ తేజ్ గారిని చూస్తున్నాము. అండ్ టీం అందరినీ నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ పిలుస్తాను డెఫినెట్గా చిరు సార్ మాటలు విన్న తర్వాత. సో ఇప్పుడైతే కొరియన్ కనకరాజు, హార్టీ కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. నేను నాన్న పక్కనే మాట్లాడాను, నీ పక్క అసలు మాట్లాడి రావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడక కూడా మాట్లాడతాను. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరు పేరున, గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కనకరాజు అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితిక, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి
రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు. మా అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను. నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారి ఇంటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మెగా మాటల కోసం రెడీయా? ఎస్, ఓవర్ టు మెగాస్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందాక కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి అది ఇదంటే, ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున
మన మేర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్నీ చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదు వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి, మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంటు, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు